చాలా రోజుల తర్వాత నేను కెమెరా ముందుకు వచ్చాను. ఈ మధ్య ఈ పెళ్ళిళ్ళు మీరు ఒక పక్క వెళ్ళడం, నేనేమో ఇంట్లో ఉండిపోవడం. అవునవునవును. తర్వాత ఈ అనారోగ్యాలు, ఈ జలుబులు దగ్గులు అట్లా మాట్లాడలేక. అవునవునవును. దీనివల్ల చాలా గ్యాప్ వచ్చింది. పెళ్ళిళ్ళు, నిశ్చితాములు గ్యాప్ వచ్చేసింది 2 నెలల నుంచి. కలిసి ఒక వీడియో చెయ్యాలి అని అంటే మిస్ అవ్వకుండా వీడియోస్ చెయ్యాలి అని అంటే కంటెంట్ ఎలా ఉంటుందన్న సెకండరీ, కానీ వీడియో చేసి ప్రజెంట్ చేయాలి మిస్ అవ్వకూడదు అంటే దానికి ఇవన్నీ చాలా చాలా ప్రాబ్లమ్స్. ఏమైనా పనుల్లోని వేరే చోట బిజీ అయిపోవడం, జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, పక్కన ఏదో కషాయం కాసి ఇచ్చేవాడు, లేకపోతే వేడి నీళ్ళు ఇచ్చేవాడు, లేకపోతే టీ కాసి ఇచ్చేవాడు, ఎవడో ఒకరు ఉండాలిగా. ఒక్కని మనం తల తిరుగుతుంది అంటే పట్టుకోవడానికి బాగుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకో, అలాంటప్పుడు ఇలాంటి ఏమైనా వైరల్ జలుబులు ఇలాంటివి ఏమైనా వచ్చినాయి అనుకో, పిల్లల్ని ఎవడో ఒకటి తీసుకుంటే ఇంకొకటి ఏదో రెస్ట్ తీసుకుంటాడు. అది ఇట్లా ఉంటుంది కదా. ఒక్కలే పడేసారు అనుకో, పిల్లల్ని కనడం రాదు, పిల్లల్ని పెంచడం రాదు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు యాక్చువల్ గా అమ్మమ్మలు నాన్నమ్మలకే తెలియని బ్యాచ్ వచ్చేసారు. ఇప్పుడు జనరేషన్ కాదు, ఇప్పుడున్న అమ్మమ్మలు నాన్నమ్మలకే పిల్లల్ని ఎలా పెంచాలి, ఏం చేయాలన్నది తెలియదు. మీ జనరేషన్ ఇప్పుడు మీకు పిల్లల గురించి మీరు నాన్నమ్మలు అయిపోయారు. ఒకరికొకరు హెల్ప్ లేకపోతే చెయ్యగలిగే ఓపికలు ఎక్కడున్నాయి? ఆ బోన్స్ కానీ ఆ స్ట్రెంగ్త్ కానీ ఏది లేదు కదా. ఇప్పుడు ఇట్లాంటి టైంలో తెలుస్తుంది అనమాట, కలిసి ట్రావెల్ చేస్తే ఎంత సుఖంగా ఉంటుంది అని. మనిషి అడ్జస్ట్ కాలేకపోతున్నారు. కలిసి ట్రావెల్ చేయడానికి అసలు అడ్జస్ట్ కాలేకపోతున్నారు. మనిషి ఇంకొక మనిషితో విభేదించుకొని విడిపోతున్నారు కదా. యాక్చువల్గా నెక్స్ట్ జనరేషన్ కి ఉపయోగపడేలాగా ఉండాలి. కలిసి ట్రావెల్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకి ఐడియా రావాలి. యాక్చువల్గా ఆ బాండింగ్ ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ట్రావెల్ అయితే బాగుంటుంది అనమాట. అది మిస్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మైక్రో ఫ్యామిలీస్ అంటే, యాక్చువల్ మైక్రో ఫ్యామిలీ అంటే వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత మైక్రో ఫ్యామిలీ అయ్యేవారు. ఇప్పుడు అలా లేదు. ఇంకా డే 1 మ్యారేజ్ అయిన దగ్గర నుంచి సెపరేట్ అయిపోతున్నారు. ఇంకా అలా సెపరేట్ అయిపోతే మ్యారేజ్ అవ్వడం అయిన నుంచి అయ్యేది కొంతమంది. మ్యారేజ్ ఫిక్స్ చేసుకునేటప్పుడే కలిసి ఉంటారా విడిగా ఉంటారా అని అడిగి వాళ్ళు విడిపోయే వాళ్ళు అయితేనే ఆడపిల్లలు ట్యూన్ చేసుకుంటారు. అవును, ఇంట్లో ఉంటే ఆడపిల్లలు ట్యూన్ చేసుకోవట్లేదు. అవును, ఆడపిల్లని ఇవ్వటమే లేదు. అని మరి వాళ్ళకి హెల్ప్ కావాలంటే వాళ్ళకి హెల్ప్ ఎక్కడి నుంచి దొరుకుతుంది అర్థం కాదు. నేను యాక్చువల్గా ఏంటంటే మన వీడియోస్ చూసిన తర్వాత అయినా సరే అరే ఇలా ఉంటే బాగుంటుంది కదా అనిపించేలా ఉండాలి. అదే వెల్కమ్, మేము ఇలా, మరి మీరెలా.